ఎప్పుడు గొనుగుతూనే ఉంటాయి. అందుకే మా ఇంటికి నేను పోతున్నా. పుట్టింటి ఎక్కువ రోజులు ఉండకూడదు, అందుకే ఉన్నామనుకో గొనుగుతారు. రాను, నేను సాయంత్రం ఖచ్చితంగా ఇంటికి రాను. ఏమన్నావో బువ్వ నువ్వే తిను, నీళ్ళు నువ్వే తాగు, బువ్వ నువ్వే వండుకో, పప్పు నువ్వే వండుకో, అన్నీ నువ్వే వండుకో, నాకు సంబంధమే లేదు. నువ్వు ఫోన్ చేసి పిలిచినా కూడా రాను నేను. కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం మళ్ళీ నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావే? బుద్ధు తాటానే కాదండి. నేను రెడీ అయ్యి టౌన్లోకి పోతున్నా, కొంచెం జీవిమాల దగ్గరికి పోతున్నా, కొంచెం పనిండి. పోయి వచ్చామా అంటే మా ఇంటికి పోతున్నానని పోయి రా అంటుంది. పోయి ఇంటికి తొందర రా అనాలా. పోయి ఇంటికి తొందరగా బుద్ధుతా నేను గుక్ అంటావు. పొద్దున్న తినేది పప్పు కారం చీయలు అన్నీ కక్కుతావు. తింటివే అంటుంది. బాగున్నావులే. నేను అందంగా ఉన్నానని కుళ్ళే నీకు కుళ్ళు. నీకన్నా బాగున్నానని కుళ్ళు కొట్టింది మా అమ్మకు. లేచిన నుంచి నేను రెడీ అవుతుంటే ఆమె కన్నా బాగున్నానని నేను కుళ్ళు కొట్టింది. కుళ్ళు ఆమెకి. చీర బాగుంది కల చూడు. అందుకే నీకు కుళ్ళు కొట్టిందని చెప్తాను నేను. కుళ్ళు కొట్టిందని మా అమ్మకు నేను అందంగా రెడీ అవుతుంటే ఆమె కన్నా బాగున్నానని కుళ్ళు కొట్టింది. ఓకే, టౌన్లోకి అయితే వెళ్తున్నా. వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలా? ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనంతా పండగ జరిగింది. కట్టక చీర కడితే బలుస్తారు జనాలు. రోడ్డు ముమ్మడి చూడడమే. ఇంటికాయ చెట్లు బాగుంటాయి. ఐ లైక్ ట్రీ. చలి పెడుతుంది. ఇంకా 11 అయినా చలి పోలే. జీవమాల దగ్గరికి పోయి, అలానే మా ఫ్రెండ్ దగ్గరికి పోయి, అలానే హాస్పిటల్ దగ్గరికి పోయి ఇన్ని పనులు ఉన్నాయి. నేను శారీ కట్టుకోవడం అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఒక్కొక్కసారి తన కోసమే కట్టుకుంటుండే శారీస్. కానీ దేవుడు ఒక తప్పు పని చేసినాడు. ఇంకో కొంచెం హైట్ కుట్టించుంటే బాగుంటుంది. ముందు మా అమ్మ తప్పు. మా అమ్మ హైట్ తక్కువ కొట్టింది. అందుకే దేవుడు ఒక న్యాయం చేసినాడు. మా అమ్మ కంటే కొంచెం హైట్. హాయ్ అండి. యూట్యూబ్లో అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే గున్నె కూడా పచ్చగా వచ్చింది కదా. చర్చి పక్కన క్రిస్మస్ స్టార్. ఇంట్లో అయితే మొత్తం బండలు ఉన్నాయి. సగం బండలు ఉన్నాయి. ఇంకా ఈ పక్కి భూమి ఉంది కదా, లైట్గా వేసిన ఇంట్లో. శ్యామలొక్క బరగొడ్డు దేవుడు పాలు అయింది వెళ్ళాక ఆ ఎక్కంగా వచ్చి నువ్వన్న తొలొచ్చు కదా మీ అంటే ఆడికి నేను పక్క గిగ్గి కట్టేసిన. ఆయన కూడా మొత్తం ఆగింది. క్యాండిల్ అయితే మొత్తం వేసేసిన. అన్నం తినాలి. అన్నం తినాక ఇప్పుడు 3 అవుతుంది టైం. అన్నం ఇప్పుడు తినాలి. బేట బాగుంది. కలర్ వేయకుండా కూడా అందరు కలర్ వేసినారు. పేడ కలర్ వేసినారు. నేను కలర్ వేయలే. బాగా పచ్చగానే కానొచ్చింది. సూపర్ బాగుంది.
కనిపించలే, బ్యాక్ కెమెరా పెడతా చూడండి. కూర్చున్నాయా? ఎప్పుడు కూర్చుంటారు మీరు? ఏంటి సంగతి?